ఈ సమయం కొన్ని మాటలు ఈ డివోషన్లో చూసుకుందాం. సామెతలు పుస్తకంలో నుంచి, సామెతల గ్రంథంలో నుంచి 22వ అధ్యాయం మనకందరికీ తెలిసిందే. సామెతల గ్రంథంలో నుంచి 22వ అధ్యాయము 29వ వచనంలో ఈ మాట రాయబడి ఉంది. తన పనిలో నిపుణత కలిగిన వారిని చూచితివా, అల్పుల ఎదుట కాదు గాని వాడు రాజుల ఎదుట నిలుచును. ఆమె హల్లెలూయా. ఏంటట? తన పనిలో నిపుణత కలిగిన వారిని చూచితివా, వాడు ఎక్కడ ఉంటాడట? అల్పుల ఎదుట కాదు. ఎవరు ఎదుర్కొంటారు? రాజులు ఎదుట దేవుడు వారిని నిలబెడతాడు. ఆమె హల్లెలూయా. అది ఏ పనైనా అవనివ్వండి కానీ దేవుడు అప్పగించిన పని. బైబిల్లో కొంతమంది ఉన్నారు, నిజంగా ఈరోజు కూడా దేవుడు సేవకులు, మనం దేవుడు సేవా పరిచర్య లేకపోతే సేవా పని, సేవా భారము, సేవా పిలుపు దేవుడు మనందరికి ఇచ్చాడు. ఆయన భారం ఉండబట్టి ఈరోజు నువ్వు నేను మనందరం సేవకులుగా ఉన్నాం. చాలా మంది సేవకులుగా ఉండడానికి వచ్చారు, కానీ ఆ భారము వారిలో లేకపోవడం వల్ల, వారు అనుకున్నది ఇక్కడ జరగకపోవడం వల్ల, వారికి కావాలని ఆశించింది ఇక్కడ దొరకకపోవడం వల్ల తిరిగి మళ్ళీ లోకానుసారంగా వారి పనుల్లో పడిపోయి ఆ యొక్క చర్చకి మూతలు వేసి ఆ యొక్క బోర్డులు తిప్పివేసిన చాలా మంది దైవజనులు నేను చూశాను. నాకు తెలుసు ఒక బ్రదర్ ఉన్నారు. ఆ బ్రదరు ఇలాగే అందరిలాగే అందరూ సేవకులు అవుతున్నారు కదా, నేను కూడా సేవకులు అవుదామని ఒక 10 కుటుంబాలను దేవుడి దగ్గరికి నడిపించాడు. తను అనుకున్న ఎక్స్పెక్టేషన్ జరగలేదు. తిరిగి మళ్ళీ అందరికీ బాప్తీసాలు ఇచ్చేసాడు. తిరిగి మళ్ళీ ఏమైందంటే ఆ చర్చి డోర్ మూసేసి తను మళ్ళీ తిరిగి ఒక ఫైనాన్షియల్ కంపెనీలలో మేనేజర్గా జాయిన్ అయిపోయాడు. ఆయన దగ్గర బాప్తీసం తీసుకుని ఒక ఆవిడ వస్తుంది, మమ్మల్ని ముంచేశాడు. మేము మామూలుగా ఒక హిందూ కుటుంబంలో ఉండేవారు, మేము తీసుకెళ్ళి ఏం చేశాడు, దేవుడు ఉన్నాడు గొప్పవాడు అని చెప్పాడు, సేవ నడిపిస్తుందని చెప్పాడు, మమ్మల్ని ప్రోత్సహించాడు. మేము బాప్తీసం పొందుకున్న తర్వాత కొన్ని దినాల తర్వాత, కొన్ని సంవత్సరాల తర్వాత ఏం చేశాడు, తను అనుకున్నట్టు, లేకపోతే జనాలు రాలేదనో, లేకపోతే వచ్చింది అనుకున్నట్టు తనకి సంపాదన రాలేదని, ఏదైనా జరిగింది, మొత్తానికి మమ్మల్ని అందరూ విడిచిపెట్టి వేరొక ఎక్కడికక్కడికి పోండి అని చెప్పి విడిచిపెట్టి ఇప్పుడు ఆయన ఫైనాన్షియల్ కంపెనీలో ఒక మేనేజర్గా ఉద్యోగం చేస్తున్నాడు బాబు అని చెప్పినప్పుడు నాకు చాలా బాధ అనిపించింది. సేవా పరిచర్య భారంతో వచ్చినప్పుడు కష్టమైన, నష్టమైన, బాధ అయినా, హింసైనా ఏదైనా సరే భరించి, వచ్చినా రాకపోయినా, తిన్నా తినకపోయినా దేవుని యొక్క సేవలో నిలబడి దైవజనులుగా మనం ధైర్యంగా ప్రతి పరిస్థితిని ఎదుర్కొన్నట్లయితే దేవుడు ఏదో ఒక దినాన మన కొమ్ము పైకెత్తుతాడు, మన పేరును దేవుడు హెచ్చిస్తాడు. హల్లెలూయా. తప్పకుండా దేవుడు చూడండి, ఇక్కడ తన పనిలో నిపుణత కలిగిన వాడిని చూచితివా, వాడు అల్పుల ఎదుట కాదు, ఎక్కడుంటాడు? రాజుల ఎదుట లేకపోతే గనుల ఎదుట నిలబడతాడని చెప్పి ఇక్కడ జ్ఞాని అయిన సొలొమోను ఈ మాట చెప్తా ఉన్నాడు. చూడండి, బైబిల్లో చూసినట్లయితే దేవుడు పని ఎవరు సక్రమంగా, క్రమంగా, మర్యాదగా, ఇన్ టైంలో, లేకపోతే ఆర్డర్లో, క్లీన్గా, శుభ్రంగా, చక్కగా, అందంగా చేస్తారో వారి యందు దేవుడు కనుదృష్టి నిలిచి ఉంటుంది. అది మన పరిచర్య, నా పరిచర్య అని మనకు నచ్చినప్పుడు వెళ్తే పని జరగదు. నా పరిచర్య, నా సేవ నేను నచ్చినప్పుడు చేస్తానంటే అది జరగదు. ఇది నీది కాదు, దేవుడు నీకు అప్పగించినది. ఆమేన్. దీని దేవుడు మనకి అప్పగించాడు తప్ప ఇది మనమే కాదు. ఈరోజు చాలా మందిలో ఉన్న భావం ఏంటంటే, ఇది నా చర్చే కనుక నాకు నచ్చినప్పుడు, లేకపోతే అందరూ వచ్చిన తర్వాత ఆ మెసేజ్ టైం అప్పుడు వెళ్తాను, లేకపోతే ఆరాధన టైం అప్పుడు అందరూ వచ్చేసిన తర్వాత, పాటలు అయిపోయిన తర్వాత, ఆరాధన అయిపోయిన అప్పుడు నేను వెళ్తాను. నువ్వు అలాగే పెట్టుకోకూడదు. మనం ఒకవేళ ఒక 4-5 ఆరాధన అనుకో, అడ్జస్ట్ చేసుకోవడానికి ఏదైనా తంటాలు పడవచ్చేమో, కానీ ఒకటే ఆరాధన నుండి కూడా అందరికంటే ముందు ఉండడానికి ప్రయాసపడాలి. హల్లెలూయా. ఎవరో క్లీన్ చేస్తారని, ఎవరో చేస్తారని కాదు, ఇది దేవుడి పరిచర్య కనుక మనం చేయడానికి ముందుకు వచ్చినప్పుడు మన సంఘస్థులు నేర్చుకుంటారు. అది చూసి కొన్ని సంఘాల్లో చూస్తే అసలు మొత్తం అన్ని పట్టులు పట్టేసి, మందిరాలన్నీ అసలు పురాతనమైన దెయ్యాల బిల్డింగ్లో ఉంటూ చాలా బాగా ఉంటుంది. దేవుని పని దేవుని పనిలాగా చేసినప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదం, దేవుని యొక్క కనుదృష్టి మన మీద ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా. చిన్న పనైనా చాలండి, అది నమ్మకంగా చేసినప్పుడు దేవుడు మనల్ని గొప్పవారిగా మనల్ని చేస్తాడు. మనం అనుకుంటాం చాలాసార్లు, నాకు 100 మంది విశ్వాసం వస్తే చాలు, అందరినీ పాలించి పరిపాలించేద్దాం అనుకుంటాం. దేవుడు ఎవరి సామర్థ్యతకు మించిన పరిచర్య వారికి ఇస్తాడు. ఎవరి భక్తి, ఎవరి విశ్వాసం, ఎవరి ఆత్మీయతకు మించిన పరిచర్య ఆ యొక్క లెవెల్ను బట్టే దేవుడు ఇస్తాడు.
ఈరోజు మనం 10 మందిని కాయలేకపోతే, 10 మందిని పట్టించుకోకపోతే, 10 మందిని ప్రేమించలేకపోతే, 10 మందికే పరిచర్య చేయలేకపోతే, రేపు 100 మంది, 1000 మంది లేక 1,00,000 మంది వచ్చినప్పుడు ఆ పరిచర్య ఎలా చేయగలం మనం? దేవుడు మన సామర్థ్యానికి తగ్గ పరిచర్య మాత్రమే ఇస్తాడు. హల్లెలూయా. మన విశ్వాసానికి, మన యొక్క ఆత్మీయ స్థితికి తగ్గ పరిచర్య మాత్రమే ఇస్తాడు. జ్ఞానంగా మనం ఆలోచించాలి. కొన్నిసార్లు ఇక్కడ బైబిల్లో కొంతమంది ఉన్నారు చూడండి. బైబిల్లో కొంతమంది దేవుడు ఇప్పటికీ కూడా అప్పటి నుంచి, పాత నిబంధన నుంచి ఇప్పటి వరకు కూడా తన పనిలో ఎవరైతే నిపుణత కలిగి ఉంటారో, తన పనిలో ఎవరైతే భారం కలిగి ఉంటారో, తన పనిలో ఎవరైతే జ్ఞానం కలిగి ఉంటారో అలాంటి వారి కొరకు దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, ఆదికాండంలో మనం చూసినట్లయితే యోసేపు ఉన్నాడు. తన పని ఏంటి అసలు? తను అన్నలు తర్వాత కొట్టి గోత్ర పడేశారు. తర్వాత ఒక బానిస అమ్మబడ్డారు. బానిసత్వంలో కూడా తన పని, బానిసత్వంలో కూడా తను ఎంతో నమ్మకంగా దేవుడి పనిలో, అది మనుషుల పని అనుకోలేదు. నేను బానిసనే అవ్వచ్చు కానీ నన్ను ఒక యజమాని కొనుక్కున్నాడు, కనుక నేను బానిసని కనుక నాకు నచ్చితే చేస్తాను, నచ్చకపోతే చెయ్యనని అనలేదు. కానీ తనకున్న ఆ బానిసత్వంలో కూడా తన బానిసని విషయం మర్చిపోయి తనే ఒక యజమానుడిగా, తనే ఒక బాధ్యత కలిగిన పౌరుడిగా ఉండి తన చెప్పిన పనిని నమ్మకంగా చేసినప్పుడు తన యొక్క రాజు పోతీఫరు తనని గుర్తించాడు. ఏమని? వీడు బానిసే, నేను కొనుక్కొని తెచ్చిన బానిస ఒక బానిసలా ఉండకుండా నా కుటుంబంలో ఒక యజమానుడిగా నేను చక్కబెట్టాల్సిన ప్రతి పనిని తను చక్కబెడుతూ, నేను ఇన్వాల్వ్ అవ్వాల్సిన ప్రతి కార్యంలో తను ఇన్వాల్వ్ అవుతూ అన్ని విషయాలు కూడా తను బాధ్యతగా చేస్తున్నాడు కనుక వీడిని నా గృహం అంతటి మీద నమ్మకమైన వాడు కనుక ఒక అన్ని బాధ్యతలు కూడా ఎవరికి అప్పచెప్పాడు? యోసేపుకి అప్పచెప్పాడు. పోనీ తను చేస్తుంది ఆ మనుష్యుడి దగ్గర కాదని అన్నట్లు, అది చేస్తున్నది దేవుడి సేవ అన్నట్లు చేశాడు కనుక దేవుడు ఆ పరిస్థితిలో తను విడిచిపెట్టలేదు. తర్వాత పరిస్థితి వచ్చి చెరసాల్లోకి వెళ్ళాడు, చెరసాల్లో తను విడిచిపెట్టలేదు. తర్వాత అక్కడ కూడా నమ్మకంగా ఉన్నాడు, అన్ని పరిస్థితుల్లో కూడా నమ్మకంగా ఉన్నాడు, దేవుడు అప్పచెప్పిన ప్రతి పనిలో కూడా నమ్మకంగా ఉన్నాడు. అందుకే యోసేపుని దేవుడు హెచ్చించి దేశ అధినేతగా దేవుడు ఉంచాడు. ఆమేన్. హల్లెలూయా. బానిస ఒక పనోడు ఏమనుకుంటాడు చెప్పండి? పనోడు పరిస్థితి ఎలా ఉంటుంది చెప్పండి? ఇది నా ఇల్లు కాదు అనుకుంటూ అటు ఇటు తుడిచి శుభ్రం చేయదు. వాండరం గారు వచ్చాడు, ఏటమ్మాయి తుడవడం, ఏటమ్మాయి కడగడం, ఏటమ్మాయి పని చేయడం అని అంటారు. అలా అనిపించుకోవడం వీళ్ళకి అలవాటు, అలాగా అందం వారికి అలవాటు, అలాగ అయిపోతుంది. అలాగ చేయటానికి కాదు, మన ఏ పని అయినా సరే దాన్ని నమ్మకంగా చేసినప్పుడు. చూడండి, నేను ఒక చిన్నది నేను ఒకసారి విన్నప్పుడు, ఒక కంపెనీలో ఒక ఆయన ఉద్యోగం కొరకు వెళ్ళాడు. ఏమనంటే ఆ ఉద్యోగం చేయడానికి వెళ్ళి యజమాని దగ్గరికి వెళ్ళినప్పుడు, అయ్యా నాకు ఏదైనా ఉద్యోగం ఉందా మీ కంపెనీలో అంటే, లేదండి మొత్తం ఫుల్ అయిపోయింది. అయితే ఒక ఉద్యోగం ఉంది. ఏ పని అంటే మా కంపెనీలో పగలంతా వర్క్ అవుతుంది, ఆ వర్క్ అయిన మిషన్లు క్లీన్ చేయాలి, ఆ పని ఉంది, ఖాళీగా చేయగలవా అంటే, ఆ ఎవరొస్తుంది నేను చేస్తానండి అన్నాడట. కంపెనీలో ఆ ఉద్యోగులు జాయిన్ పగలంతా వర్కర్స్ చేసేస్తూ వెళ్ళిపోయేవారు. రాత్రులు వెళ్ళి ఆ కంపెనీలో ఉన్న మిషన్స్ అన్ని క్లీన్ చేయాలి. ఈయన మిషన్స్ ఎలా క్లీన్ చేసేవాడంటే, కొత్త మిషన్ తీసుకొచ్చి బిగిస్తే ఎలా ఉంటుందో అలాగా క్లీన్ చేసేవాడట. ఆ కంపెనీలో ఉన్న వారందరూ అనుకున్నారు, ఏమని, మన దగ్గరికి ఎంతమంది క్లీన్ చేసేవారు వచ్చారు కానీ ఎవడు కూడా ఎంత క్వాలిటీగా క్లీన్ చేయలేదు కనుక చాలా నమ్మకంగా ఈ మిషన్ క్లీన్ చేసే పని చేస్తున్నాడని ఆ యజమానుడికి చెప్పారట. వీళ్ళందరూ కలిసి చాలా నమ్మకంగా ఉన్నాడండి ఈ కొత్తగా వచ్చిన మనిషి, కొత్త మిషన్ తీసుకొచ్చి ఎలా బిగిస్తామో అలాగుంటుందని మేము వర్క్ చేస్తున్నప్పుడు చాలా హ్యాపీ అండి ఈ వర్క్ అని బట్టి అని చెప్పి అందరూ కలిసి ఆ యొక్క ఆ సిఇఓకి వారి సిఫార్సు చేశారు. అంటే ఇంత మంచి వర్కర్ ఇక్కడ ఉన్నాడని చెప్పి ఆ ఓనర్ చూసాడట, గమనించాడట, ఇవంతా పని చూసాడట. ఈ కంపెనీలో ఇంత తక్కువ పని అందరూ వెళ్ళిపోయిన తర్వాత చేసే ఈ క్లీన్ పని, ఆయిల్ పని ఇంత నమ్మకంగా చేశాడంటే, నా కూతురినిచ్చి వివాహం చేస్తే రేపు పొద్దున్న ఈ కంపెనీ తన పేరు మీద రాస్తే ఇంకెంత బాగా చూసుకుంటాడో అనే ఉద్దేశంతో తన కూతురినిచ్చి వివాహం చేసి ఆ కంపెనీ తనకి రాసి పెట్టాడట. ఆమె ఎక్కడ జరుగుతుంది? తుడిసేవాడికి ఎవడో నిలిచేస్తాడా చెప్పండి? అంటే మనం చేసే పని ఏదైనా పర్వాలేదు, అది పాటలు పాడడం అవ్వచ్చు, వాక్యం బోధించడం అవ్వచ్చు, సంఘంలో ఏ సువార్త పరిచర్య అవ్వచ్చు, ప్రార్థన చేసే పరిచర్య అవ్వచ్చు,
ఏ పరిచర్య అయినా సరే దాన్ని మనం నమ్మకంగా చేయాలి. అది మనుషులకు చేసినట్లు కాకుండా, మీ యొక్క వానర్కి చేసినట్లు కాకుండా, మీ యొక్క సేవకులకు చేసినట్లు కాకుండా, అది దేవుడికి చేసినట్లు ఎప్పుడైతే చేస్తామో వారు అల్పులు ఏదైతే ఉండరు, వారిని దేవుడు ఎక్కడ తీసుకెళ్తాడు? గనుని దగ్గరికి తీసుకెళ్తాడు. ఆమేన్. హల్లెలూయా. ఇలా చూడండి, ఇలా చూసినట్లయితే ఒక గొర్రెల కాపరి అర్హత లేదు. తన తండ్రి కూడా కొన్నిసార్లు తను మర్చిపోయిన స్థితి, అలాంటి దీన స్థితిలో ఉన్న ఆ దావీదు గొర్రెలు కాసినప్పుడు కూడా దేవుడిని స్తుతించడం విషయంలో క్వాలిటీగా, సితారా వాయించడం విషయంలో క్వాలిటీగా ఉండేవాడు. అందుకే తనకి చూడండి, తనని దేవుడు గుర్తించాడు. తన దేవుడు గుర్తించి సమూయేలు ప్రవక్తను పంపించి తన మీదకి అభిషేకం పంపించాడు. తన మీద అభిషేకం, ఆ తైలాభిషేకం చేత నింపడానికి కారణం ఏంటంటే, తను గొర్రెల కాపరి అవనవచ్చు, కొండల్లో, లోయల్లో, గుట్టల్లో ఎక్కడో ఉండొచ్చు. అయినప్పుడు కూడా ఎక్కడున్నా తన దేవుని స్తుతించడం విషయంలో ఎంత నమ్మకంగా, ఆ స్తుతి తనకి గొప్ప పేరు తీసుకొచ్చింది. ఆమేన్. హల్లెలూయా. ఆ స్తుతి, ఆ ఆరాధనే గొప్ప పేరు తీసుకొచ్చింది. రాజు అయిన సౌలుకి దయ్యము పట్టగా, దురాత్మ పట్టగా ఎవరిని తీసుకొచ్చారండి? దావీదుని కబురు పంపారు. రిఫరెన్స్ నేను చెప్పను, ఒక 5 minutes ముగిస్తాను. దావీదుకి కబురు పంపించారు. ఏమని? నువ్వు వచ్చి సితారా వాయించి స్తుతి ఆరాధన చేస్తేనే కానీ ఈ దెయ్యం పోదు. కనుక చాకచక్యంగా ఎవడైతే సితారా వాయిస్తాడో, చాకచక్యంగా ఎవరైతే ఆరాధన చేస్తాడో, దేవుడికి మహిమకరంగా ఎవరైతే ఆరాధన చేస్తాడో ఎవడైనా ఉన్నాడా అని అడిగినప్పుడు, యెషయా కుమారుడు ఒకడు ఉన్నాడు. వాడు ఆరాధన చేసి వాడు సితారా వాయిస్తే ఎలాంటి దురాత్మైన ఏమైపోద్ది? పారిపోద్ది అని చెప్పగానే కబురు పెట్టారు. ఒరే బాబు, దావీదు ఎక్కడున్నావురా? గొర్రెలు కాసుకుని దావీదు ఎక్కడున్నావురా అని పట్టుకొని తీసుకొచ్చి అక్కడ పెట్టి ఆరాధన చేసినప్పుడు అక్కడ ఏం జరిగింది? దురాత్మ పోయేది. అంటే అదే దావీదుని, అదే దేశానికి రాజుగా దేవుడు ఏం చేశాడు? చేశాడు. గొర్రెల కాపరి విషయంలో చూడు, సితారా వాయించే విషయంలో, ఆ ఒక గొర్రెల్ని కాపాడుకునే విషయంలో కూడా అంటాడు కదా. ఒకసారి సౌలు దగ్గరికి యుద్ధానికి వెళ్ళినప్పుడు అంటాడు, ఒకసారి నా యొక్క గొర్రెల మీదకు ఎలుగుబంటి వచ్చింది, దాన్ని చీల్చేశాను. మరొకసారి సింహం వచ్చింది, దాన్ని కూడా చీల్చేశాను. నా గొర్రెల్ని ఇంత చక్కగా నేను ఏం చేస్తాను? కాపాడుకుంటున్నాను. ఆమేన్. హల్లెలూయా. ఉన్న వారిని చక్కగా కాపాడుకునే ఆ యొక్క జ్ఞానము, ఆ యొక్క ప్రార్థనాత్మక దేవుడు దైవజనులుగా మనందరికీ ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, ఆ యొక్క దావీదు అలాంటి దీనస్థితిలో నుంచి నిపుణత కలిగి ఉన్నాడు కనుక దేవుడు రాజ్యానికి రాజుగా దేవుడే నియమించుకున్నాడు, దేవుడే పిలుచుకున్నాడు, దేవుడే ఏర్పాటు చేసుకున్నాడు, దేవుడే దావీదుకు తోడున్నాడు. ఇంకే చాలా మంది ఉన్నారండి. దేవుడు మందిరం పని విషయంలో చూడండి, హీరామ్ అని ఒక ఆయన కంచు పని చేసేవాడు. ఎవరున్నారా అని కంచు పని చేసేవారిలో గమనిస్తే ఒక వెధవరాలి కొడుకు దొరికాడు. ఎవరికి? సొలొమోను గారికి. ఏమని? ఈయన కంచు పని చేయడంలో, మందిరం పని చేయడం విషయంలో, మందిరంలో ఉన్న పాత్రలు పని చేయడం విషయంలో ఒక వెధవరాలి యొక్క కుమారుడు ఒకడు ఉన్నాడు. అడెవడండి? రాజా గుర్తింపు పొందడానికి, దేశంలో గుర్తింపు పొందాలంటే మాట్లాడి, రాజు చేత గుర్తింపు పొందాలంటే ఇప్పుడు మన దేశానికి రాజు ఎవరండి? ప్రధానమంత్రి అనుకుందాం. ప్రధానమంత్రి. ఎందుకంటే ఆయన క్యాబినెట్లో నుంచి ఆయన యొక్క నిర్ణయంలో నుంచి ఏమొస్తుందో దేశ ప్రజలందరూ అది చేయాల్సిందే. అలాంటి రాజు అయిన సొలొమోనుకి నాలా మళ్ళా సాధారణంగా ఒక బాంబే కాలనీలో, ఒక మారుమూల, ఒక చిన్న ఇంట్లో అడ్రస్ సరిగా తెలియని, ఒక కొరియర్ వస్తే సరిగా అడ్రస్ పట్టుకోలేని ఒక మారుమూల ఇంట్లో ఉన్న నన్ను మన ప్రధానమంత్రి కొంతమంది రాజకీయ నాయకులు పంపించి పలానా ఊర్లో ఒక వ్యక్తి ఉన్నాడట, బాగా పనిచేస్తాడట అని పిలిచే పరిస్థితి వచ్చిందంటే ఎంత గొప్ప స్థితి అండి అది. ఒక వెధవరాలి కుమారుడు హీరామ్ అనే ఒక వ్యక్తి తన దేవుని మందిరం కట్టించాలనుకుని సొలొమోను ఆ దేవుడు చెప్పాడని తను నిర్ణయించుకున్నప్పుడు ఈ పని చేయడానికి ఎవడు నిపుణత కలిగిన వాడు ఉన్నాడని చూసినప్పుడు ఆ హీరామ్ దొరికాడు. ఈయనలో నిపుణత ఉన్నదని ఆ సొలొమోను గుర్తించి దేవుని పని విషయంలో ఆ పని యొక్క బాధ్యత ఆ హీరామ్కి అప్పచెప్పాడు ఆ సొలొమోను. ఆమె హల్లెలూయా. అద్భుత రీతిగా దేవుని మందిరం కట్టడం విషయంలో ఆ హీరాముని దేవుడు వాడుకున్నాడు. అంతేకాదు, బైబిల్లో ఇంకా చాలా మంది ఉన్నారు. యెరోబాము ఉన్నాడు. యెరోబాము యాక్చువల్లీ చూసినట్లయితే సొలొమోను చూశాడట. యెరోబాము చూసినప్పుడు బలవంతుడు, జ్ఞానశీలి. ఇతడు మామూలు ఏలుబాటు చేయడం విషయంలో, ఇక్కడ మామూలు చిన్న చిన్న విషయాలు కంట్రోల్ చేయడం విషయంలో చాలా నమ్మకంగా ఉన్నాడు కనుక ఇతన్ని ఒక గుంపు మీద అధికారిగా ఉంచుతానని చెప్పి సొలొమోను
అనుకున్నట్ట. ఈరోజు మనుషులుగా ఎవరు మనం గుర్తించకపోవచ్చు. నువ్వు చేసిన పాటలు కానీ, నువ్వు చేసిన ఆరాధన కానీ, నువ్వు చేసిన వాకింగ్ కానీ, నువ్వు చేసిన పరిచర్య కానీ ఎవరు నేను గుర్తించకపోవచ్చు. కానీ పరలోకం నుంచి చూస్తూ నీ యథార్థతను, నీ క్రమాన్ని, నీ మర్యాదను, నీ యొక్క భక్తి జీవితాన్ని, నీ యొక్క ఆత్మీయ జీవితాన్ని కనిపెడుతున్న ఆ దేవుడు తప్పకుండా ఒకరోజు నిన్ను, నన్ను, మనందరినీ, మన సంఘాలని మనం తప్పకుండా దేవుడు బ్లెస్ చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుడు ఆశీర్వదిస్తేనే మనం ఆశీర్వాదం పొందుకున్నట్లు. ఆమేన్, హల్లెలూయా. మనుషులు ఆశీర్వాదం కొంతవరకే. నా తల్లి ఉందండి, నేను సమస్యలో ఉన్నానండి, ఆమె నాకు కొంతవరకే ఇవ్వగలదు. నా ప్రతి ఒక్క అవసరత తీర్చలేదు నా తల్లి. నన్ను కన్న తండ్రి నా ప్రతి ఒక్క అవసరత తీర్చలేడు. కానీ నన్ను ప్రేమించి పిలిచి నీ దేవుడి యొక్క సేవలో నిలబెట్టుకున్న ఆ దేవుడు నా ప్రతి ఒక్క అవసరత క్రీస్తు యేసు నామములో తీరుస్తాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, తన పనిలో ఎవరైతే నిపుణత కలిగి ఉంటారో వారిని ఏం చేస్తాడో దేవుడు అల్పులు ఎదుట కాదు కానీ వారిని ఎక్కడ ఉంచుతాడు? గనులు ఎదుట, రాజులు ఎదుట, అధికారులు ఎదుట. ఈరోజు మనం చేస్తాం చాలాసార్లు, వీళ్ళు గొప్పలండి, ఈ పరిచయం గొప్పగా చేస్తారండి, లేకపోతే చాలా పెద్ద సేవకులు ఉన్నారు పని, వారి గురించి మనం విమర్శన ధోరణిలో చూడద్దు. ఒకసారి చూడకుండా పోనీ ఒక్కొక్కరు 1,00,000 మంది 2,00,000 మందిని సంపాదించారంటే వారికి ఎంత నిబద్ధత ఉంటే అంత మందిని వారు పోగేసుకున్నారు. పోనీ ఆ సంఘం నుంచైనా, ఈ సంఘం నుంచైనా, ఏ సంఘం నుంచి పోగేసుకోవాలన్నా దానికి ఒక నిబద్ధత, దానికి ఒక క్రమము, దానికి ఒక మర్యాద ఉండాలి. అవునా కాదా? ఇప్పుడు మనం ఉన్నాం, మనం పరిచయం చేస్తున్నాం, పక్క శిష్యుడిని ఎవరన్నా రమ్మంటే వస్తాడా మన దగ్గరికి? ఎందుకు రాడు? ఎందుకు రా? ఇప్పుడు మనం అంటాం, పోనీ ఆ సతీష్ కుమార్ ఉన్నాడండి, ఓ హైదరాబాద్లో చర్చలు అందరినీ పట్టుకెళ్ళిపోతున్నాడు. ఎవరు వెళ్తారు చెప్పండి? అలాగే వాళ్ళ దగ్గర వీళ్ళకి నచ్చేది ఏదో దొరుకుతుంది కనుక అక్కడికి వెళ్తున్నారు. మరి నీ దగ్గర, నా దగ్గర ఎందుకు దొరకట్లేదు అంటే మనం ఇంకా ఏమవ్వాలి? నిపుణత కలిగి ఉండాలి. పోనీ ఆ పెట్ట కదో, లేకపోతే ఆ చెట్టు కదో, ఆ గొట్టు కదో, ఏదో కథ చెప్పి పోనీ ఉన్న ప్రజల్లోనే మనం లాగే పరిస్థితి ఉండాలి కదా. అంటే వారికి ఒక క్రమము, వారికి ఒక నిబద్ధత, వారికి ఒక తీర్మానము, వారికి నిజంగా మనం అనుకుంటామండి. అంటే మనం ఏమనుకుంటామంటే చాలాసార్లు ఏం చేస్తారంటే అది అలాగే ఆలయాలు పోగేసుకున్నాడు ఆ సేవ. ఇప్పుడు అది కూడా చేయటం అనేది మనకి వచ్చి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ క్రమము మర్యాద అనేది నిజంగా యాక్చువల్లీ మనం తీసుకోవండి అలాంటి, కానీ చెప్తాను, వారి ముందు విమర్శించే ముందు వారు చాలా క్రమంగా ఉంటారండి. మీరు అనుకుంటున్నారు ఎంత కష్టపడతారు వాళ్ళు. ఇప్పుడు మనం ఒక 100 మందినే పరిపాలన చేయడానికి, 100 మందినే కంట్రోల్ చేయడానికి తలపోటు వచ్చేస్తుంది. అవునా? ఈ అమ్మ ఈ మాట అంటది, ఈ అమ్మ ఆ మాట అంటది, ఈ అయ్యగారు ఈ మాట అంటారు, ఈయన అడుగుతాడు, ఈయన తిడతాడు, ఈయన రకరకాలుగా సంఘంలో 4 గుంపులు, 4 పార్టీలు, 4 మనస్తత్వాలు. ఈ 100 మందిని నడిపించడానికి ఏమైపోతుంది మన తల? ఆదివారం సాయంకాలం అయితే ఎవరు రాలేదు కదా, ఎవరు ఎలా ఉన్నారో, ఎవరు మూర్తి తిప్పారో, ఎవరు మొక్కలు మార్చారో, ఇవన్నీ గమనించుకున్నారు. ఎంత కష్టం. అలాంటి సంఘాల్లో మాత్రం గుంపులు ఉండవనుకుంటున్నారా? అలాంటి సంఘంలో వ్యతిరేకం ఉండరనుకుంటున్నారా? సేవ పెరిగే కొద్ది శత్రువులు పెరుగుతూ ఉంటారు. హల్లెలూయా. ఎక్కడ ఉంటారు? అక్కడి నుంచే పెరుగుతూ ఉంటారు. అవన్నీ మేనేజ్ చేసుకొని దేవుడి సేవలో నీలాగా, నాలాగా, మన అందరిలాగా దేవుని వాక్యాన్ని, దేవుని యొక్క ఆరాధన నడిపించేది ఎంత కష్టమండి. హల్లెలూయా. రాజ్యం విస్తరించే కొద్ది రాజ్యం యొక్క బాధ్యత ఏమవుతుంది? పెరుగుతుంది. తక్కువ ఉన్నప్పుడు నువ్వు నన్ను ఇలాగ హ్యాపీగా వచ్చేస్తున్నాం. రేపు పొద్దున్న మనమే ఒక 1,00,000 మందికి పాస్టర్ అయ్యామనుకుంటే అవుతుంది ఇలాగా? చెప్పండి, అవుతుందా? అంటే మన పనిలో దేవుడు ఏ పని అప్పచెప్పాడో ఆ పనిలో ఎప్పుడైతే ప్రార్థన చేయండి, క్వాలిటీగా చేయండి, ఆరాధన చేయండి. అంటే నేను కూడా ఉన్నాను, నాకు ఆరాధన చేద్దాం. మనం ఎలా చేయాలి? క్వాలిటీగా చేద్దాం, నిపుణత కలిగి. మనం అందరం ఇక్కడ ఉన్నాం. ఈసారి మనందరిని మించిన స్థితిలోకి రావడానికి మనం ప్రయత్నం చేయాలి. పాట పాడిన క్యాజువల్గా ఏదో పాడేస్తున్నాం, నలుగురిని పాడేస్తున్నాం, ఎప్పుడో పూర్వం నేర్చుకున్న ఆ వాయిస్లోనే పాడేద్దాం కాదు, కొద్దిగా అందంగా పాడడానికి ప్రయత్నం చేద్దాం. కొద్దిగా అందంగా ఎవరైనా పాడారనుకోండి మనం ఏడుస్తాం మళ్ళీ. ఏమని? మనమే కదా పాస్టర్, మనందరం ఒకటే కదా. ఈయన పాటలు పిచ్చండి, ఈయన ఏదో రాగాలు పెట్టి పాడు. ఏమండి ఇప్పుడు ఆయన పాడడం ఎందుకు? మనమే పాడవచ్చు కదా. పాడాలంటే ఏం చేయాలి? బాగా దాన్ని వినాలి. ఇలాంటి స్వరం ఎవరైతే స్వరాలతో పాడతారో వారి పాటలు, ఆ గమకాలు అవి మనం నేర్చుకుని పాడినప్పుడు వీళ్ళందరినీ మించిన ఆ పాటలు పాడే స్థితి దేవుడు మనకి ఇస్తాడు. హల్లెలూయా. ఈ న్యూస్ నేర్చుకోవడం ఏంటి, ఈ న్యూస్ నేర్చుకోవడం ఏంటి, ఈ న్యూస్ నేర్చుకోవడం ఏంటి, ఈ న్యూస్ నేర్చుకోవడం ఏంటి,
ఈ చూసి నేర్చుకోవడం అంటే దేవుడు నాకు ఎలాగితే అలాగే నేర్చుకుంటానంటే ఎవడు నిన్ను గుర్తించడు. హల్లెలూయా. ఒకరిని చూసి ఒకరు నేర్చుకోవడానికి దేవుడు ఈ లోకంలో మనం పెట్టాడు. ఆమె చెప్పండి హల్లెలూయా. నేర్చుకోను అంటే నువ్వు ఎదుగుదల నీకు అక్కడే ఆగిపోయినట్లు. నేర్చుకుంటానంటే మనందరిని చూసి ఆ డేవిడ్ గారిని చూసాను అనుకోండి, ఆయన టైం పంచవాలిటీ నేను పిలిచిన దానికంటే ముందు వచ్చారు. నిజంగా ఆ పంచవాలిటీ ఎవరు చూసి నేర్చుకోవాలి? ఆయన చూసి నేర్చుకోవడమా లేదా? ఎవరో యేసుప్రభు నాకు ఎలా నడిచాడు, ఎలా పరిచయం చేసి నాకు తెలియదు. ఎవరో యేసుప్రభుకు స్వాదృశ్యం ఉన్న మన దైవజనులు ఉన్నారు, వాళ్ళు చూసి నేర్చుకోవడం తప్పేం కాదు. నేను నేర్చుకోవడానికి ఇష్టపడతాను. ఆమె హల్లెలూయా. పాట రాదు, 10 సార్లు నేర్చుకుంటాం. నేర్చుకొని పాడినప్పుడు దాని యొక్క మాధుర్యాన్ని ప్రజలకి అందించే వారిగా మార్చబడతాం. ఆమె వాక్యం రాదు నాకు, యాక్చువల్లీ వాక్యం బోధించడం రాదు. మీ అందరి వాక్యాలు విని చూసి నేర్చుకుంటున్నాం. తప్పేముంది ఇందులో? నేర్చుకోవడం తప్పేముంది. వాక్యం రాదు, ఆరాధన రాదు, పాటలు పాడడం రాదు, ప్రార్థన రాదు, స్వార్థ రాదు. ఇదంతా ఏం చేశాను? నేను నేర్చుకున్నాను. అందుకే బాగా చెప్పే కృపను దేవుడు ఇచ్చాడు. ఆమె మనందరం నేర్చుకోవాలి. మన పనిలో నిపుణత కలిగి గొప్పవారుగా ఉండాలని దేవుడు ఆశపడుతుంది. మాట దేవుడు దీవించును గాక. ఆమె అందరూ లేచి దేవుడు